శుభాకాంక్షలు. వేదికను అలంకరించిన పెద్దలకి, వేదిక ముందున్న నా చేనేత నేతన్నలందరికీ కూడా ఈరోజు చేనేత దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చేనేత వస్త్రాలు ధరించడం అనేది మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక. దీన్ని ఈ విధంగా భవిష్యత్ తరాల వారికి అందించే విధంగా మన చేనేత వస్త్రాలను మనం భవిష్యత్ తరాల వరకు అందించే విధంగా ఇలాంటి కార్యక్రమాలు ఎంతో తోడ్పడతాయని ఖచ్చితంగా చెప్పొచ్చు. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రియతమ నేత నరేంద్ర మోదీ గారు 2015లో ఆగస్టు 7వ తారీఖు చేనేత దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా 11 సంవత్సరాల నుంచి కూడా ఈ ఉత్సవాలను మనం ప్రతి సంవత్సరం జరుపుతున్నాము. దీనికి ఎంతో ఘనంగా చేయూతను అందిస్తూ మన నరేంద్ర మోదీ గారు చేయూతను అందిస్తూ 2026-27 బడ్జెట్లో కూడా 200 కోట్లకు పైన చేనేత కార్మికులకు బడ్జెట్ని కేటాయించడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. ఈ విధంగా ప్రతి ఒక్క నేతన్నకు కూడా సహాయ సహకారాలు అందిస్తూ 0% ఇంట్రెస్ట్ను వారు అందుకుంటూ ఎంతో మంచిగా ఉత్పత్తులను తయారు చేస్తూ నా ఒక చిన్న విషయము, నేను గతంలో చిన్నప్పుడు అంటే మా అమ్మమ్మల టైంలో చేనేత వస్త్రాలు ధరించడం అంటే చాలా చిన్న చూపు ఉంటుండే. అరే ఆ నేత గుడ్డలు ఏం కట్టుకుంటాము అన్న పరిస్థితి నుంచి ఈరోజు అందులో ఒక అద్భుతమైన కళాఖండాలను రూపొందించడంలో చేనేత అన్నలు ఎంతో కృషి చేస్తున్నారు. అందుకే ఈరోజు పాశ్చాత్య దుస్తులు మోడ్రన్ దుస్తులకు ధీటుగా మోడ్రన్ దుస్తులకు తలదన్నే విధంగా ఈరోజు చేనేత వస్త్రాలను అందులో ఉన్న కళాఖండాలను రూపొందించడం అనేది నిజంగా ఇది నేతన్నల కళలకి ఇదొక మంచి రూపం అని చెప్పొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా అంటే ఈరోజు చేనేత దినోత్సవం కాబట్టి ఈ ఒక్కరోజు చేనేత వస్త్రాలు కట్టుకోవాలని కాదు, వేసుకోవాలని కాదు, ప్రతి రోజు కూడా మనము ఈ చేనేత దుస్తులను ధరించే విధంగా ప్రతిరోజు కూడా మనం ఇది మన పిల్లలకు కావచ్చు, మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకు కావచ్చు, మగవాళ్ళకు కావచ్చు, ప్రతి ఒక్కరు ఈ దుస్తులను ధరించడం వల్ల చేనేతలకు అన్నలకు నేతన్నలకు కూడా మనము చేయూతను అందించిన వాళ్ళం అవుతాము, వాళ్ళకొక మనం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళం కూడా అవుతాము. కాబట్టి మన చేనేత దుస్తులను మనమే ప్రోత్సహించుకుందాం. గతం రోజుల్లో మనం చూసాము ఆకలి చావులు నేతన్నలు అనేది. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేకపోవడానికి కారణం ముఖ్యంగా ఈరోజు నరేంద్ర మోదీ గారు వాళ్ళ మీద చాలా కన్సర్న్ చూపిస్తూ చాలా ముందుకు తీసుకువెళ్తున్న ఈ ఒక్క విధానాన్ని మనం నిజంగా కూడా ఒకసారి నరేంద్ర మోదీ గారికి అందరం కూడా మనం సైల్యూట్ చెప్పి తినాల్సింది. థ్యాంక్ యూ.